ఇంటర్ బోర్డులో అవకతవకలపై జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించాలని తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఇంటర్ బోర్డు నిర్వాహకం వల్లే విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని వారు విమర్శించారు. తెలంగాణ ఇంటర్ బోర్డులో జరుగుతున్న పరిణామాలపై తక్షణం విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకుని నిరుపేద విద్యార్థుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. నిపుణుల కమిటీ వేసి చేతులు దులుపుకున్నారని వారు విమర్శించారు. విమర్శల నేపథ్యంలో రీవాల్యుయేషన్ గడువును పొడిగించింది తెలంగాణ ఇంటర్ బోర్డు. ఈ నెల 25 నుంచి 27 వరకు డేట్ను పొడిగించింది. ఫెయిల్ అయిన వాళ్ళు ఇంతకుముందు ఫెయిల్ అయితే ఫెయిల్ అయ్యామని అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు నవ్య అనే అమ్మాయి రిజల్ట్స్ ప్రకటించిన ఫలితాల్లో 0 మార్కులు వచ్చి తెలుగులో ఒక సబ్జెక్టులో రీవాల్యుయేషన్ పెడితే 99 మార్కులు వచ్చేసరికి ఆశ్చర్యం అయిపోయింది. దానివల్ల వాల్యుయేషన్లోనే పెద్ద డొల్లతనం ఉంది. ఇప్పుడు వచ్చినటువంటి ఫలితాలు నమ్మదగినవి కాదు. ఫెయిల్ అయిన వాళ్ళల్లో చాలామంది బహుశా పాస్ అయ్యే ఉంటారు. ఆ పాస్ అయినటువంటి వాళ్ళు తేల్చుకోవడం కోసం అందరూ రీవాల్యుయేషన్ పెట్టుకోవాలంటే రీవాల్యుయేషన్కి 600 రూపాయల చొప్పున డబ్బులు కట్టాలా? ఇప్పుడు 600 రూపాయల చొప్పున రీవాల్యుయేషన్కి డబ్బులు కట్టలేనటువంటి నిరుపేద కుటుంబాల నుంచి ఉన్నటువంటి విద్యార్థులు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు రీవాల్యుయేషన్ పెడితే పాస్ అవుతున్నటువంటి ఆశ కలుగుతుంది. రీవాల్యుయేషన్కి కట్టాల్సిన ఫీజు డబ్బు లేక వాళ్ళు వెనకడుగు వేయాల్సి వస్తూ ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో 22,000 మంది విద్యార్థులకు సంబంధించినటువంటి ఈ సమాధాన పత్రాలు ఆన్సర్ స్క్రిప్ట్స్ అనేటటువంటి ఇక్కడ మొత్తం క్రైసిస్లో ఉన్నట్టుగా అసలు గల్లంతైనట్టుగా తెలుస్తుంది. వాటిలో మార్కులు ఎట్లా ఇచ్చారు ఏమిటో అర్థం కానటువంటి పరిస్థితి ఉత్పన్నమైంది. కాబట్టి ఇంత పెద్ద సమస్య ఇప్పటికీ 16 మంది విద్యార్థులు నిన్నటి వరకు చనిపోయారు. ఇంటర్ అవకతవకలపై వివరణ ఇచ్చేందుకు బోర్డు కార్యదర్శి అశోక్ హైకోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి కూడా కోర్టుకు హాజరయ్యారు. ఇంటర్ బోర్డులో జరుగుతున్న పరిణామాలు, మార్కుల వ్యవహారాలపై చర్యలు తీసుకోవాలంటూ బాలల హక్కుల సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ కొనసాగుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సుధీర్ లైవ్లో అందిస్తారు. సుధీర్, ఇంటర్ ఫలితాలకు సంబంధించి అవకతవకలు జరిగాయని చెప్పేసి బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతారావు ఈరోజు లంచ్ మోషన్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడే వాదనలు కూడా ప్రారంభం కావడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించి చూసుకున్నట్లయితే చాలా అవకతవకలు జరిగాయని పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం జరిగింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఫలితాలు వెలువడి దాదాపు 5 రోజులు కావస్తుంది. ఈ 5 రోజుల్లో దాదాపు 16 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఈ బలవన్ మరణాలకు సంబంధించి కలత చెందిన బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతారావు ఆయనతో పాటుగా మరికొంతమంది హైకోర్టులో బిల్ దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడే ఆర్గ్యుమెంట్స్ కూడా ప్రారంభం కావడం జరిగింది. ఏదేమైనా కానీ రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఇంటర్మీడియట్ సంబంధించి ఇంటర్ బోర్డులో జరుగుతున్న అవకతవకలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున విచారణ జరిపించాలి. అదేవిధంగా ఇప్పటి వరకు ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు సంబంధించి 16 మంది విద్యార్థులకు సంబంధించి కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి బాలల హక్కుల సంఘం పిటిషన్లో పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి ఇంటర్ బోర్డు సెక్రటరీ అశోక్ కుమార్, అదేవిధంగా విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి పైన కూడా వాళ్ళని ప్రతివాదులుగా చేర్చడం జరిగింది. ఇందుకు సంబంధించి వారు ఇప్పుడే కాసేపటి క్రితం హైకోర్టుకు కూడా చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో హైకోర్టు ఏం చెప్తుందనే విషయానికి సంబంధించి ఇంకా తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా కానీ రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించి బోర్డులో అసలు ఏం జరుగుతుందనే విషయానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున విచారణ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా వివిధ ప్రజా సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, తల్లిదండ్రులు కూడా ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇది రోజు రోజుకు ఈ ఇష్యూ పెద్దగా అవుతుందనే విషయానికి సంబంధించి కూడా అయితే ఈ బోర్డుకు సంబంధించి థర్డ్ పార్టీకి సంబంధించి గ్లోబరీనా అనే ఒక సంస్థకు ఈ ఫలితాల వెల్లడింపు కావచ్చు, అదేవిధంగా ఫీజు తీసుకోవడం వీటన్నిటికి సంబంధించి గ్లోబరీనా సంస్థకు పూర్తి స్థాయిలో టెండర్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి తెలుస్తుంది. అయితే ఈ గ్లోబరీనా సంస్థకు సంబంధించి గతంలో చూసుకున్నట్లయితే గతంలో ఎక్కడ కూడా మంచి పేరు లేదు. గతంలో కాకినాడ జేఎన్టీకి సంబంధించి ఫలితాల విడుదలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఎంసెట్ నిర్వహణకు సంబంధించి కావచ్చు, ఎంసెట్ మార్కులకు సంబంధించి కావచ్చు చాలా లోపాలు జరిగాయి. ఈ సంస్థ గ్లోబరీనా సంస్థ అనేది కనీస
కనీసం ఈ బోర్డుకు సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాలకు సంబంధించి వారికి ఎట్లాంటి అర్హత లేదు, ఎలాంటి అర్హత లేని కంపెనీలకు, ఎలాంటి అర్హత లేని సంస్థలకు కూడా పూర్తి స్థాయిలో ఇలాంటి టెండర్ అప్పగించడం ఇది విద్యార్థుల భవిష్యత్తు చెలగాటమాడమే అని చెప్పేసి విద్యార్థి సంఘాలు కావచ్చు, అదేవిధంగా ఈ వివిధ వర్గాలకు సంబంధించిన పెద్ద ఎత్తున అభిప్రాయం అయితే వస్తుంది. ఏది ఏమైనా కానీ బాలల హక్కుల సంఘం ఈరోజు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటి వరకు అయితే ఇప్పుడే ఆర్గ్యుమెంట్స్ అనేది ప్రారంభమైంది. అసలు ఏం చెప్పదలుచుకున్నది, హైకోర్టు కూడా ఏం చెప్తుంది అనేది కూడా వేచి చూడాల్సింది. రిషి ఇంటర్ రిజల్ట్స్ అవకతవకలపై ఎస్ఎఫ్ఐ నిరసన బాట పట్టింది. ఖమ్మం జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట అర్ధనగ్న నిరసన తెలిపారు ఎస్ఎఫ్ఐ నేతలు. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం వల్లే 16 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఎంతో మంది విద్యార్థులు నష్టపోయారన్నారు. దీని గురించి అడగడానికి వెళ్లిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను అరెస్టు చేయడం తగదన్నారు. తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలు రాజీనామా చేయాలి మంత్రి జగదీశ్వర్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి మంత్రి జగదీశ్వర్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి విద్యార్థులు చనిపోతున్న స్పందించిన విద్యాశాఖ మంత్రి వెంటనే చనిపోతున్న స్పందించిన విద్యాశాఖ మంత్రి వెంటనే